ప్రోటీన్ దోశ బిగ్ సైజ్ గ్లాస్ 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, చిన్న దాంట్లో రాజ్మా, స్మాల్ దాంట్లో ఒక చిన్న కుండలో రాజ్మా, చిన్న కుండలో పెసర్లు, మెంతులు, అటుకులు, ఇవి వేసి వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టాలి. 8 అవర్స్ నానబెట్టినాక మళ్ళీ వీడియో తీస్తాం, మళ్ళీ వీడియో పెడతాం. ఇది సజ్జలు అండి. ఇందులో నేను సజ్జలు వేయడం మర్చిపోయాను. ఇది ఒకటి మిస్ అయిందనమాట. సజ్జలు 1 గ్లాస్ వేయాలి. ఇదంతా కడిగేసా, వాష్ చేసా. ఇది వాష్ చేస్తుంటే సజ్జలు మర్చిపోయానండి. ఇది వాష్ చేసి ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసి ప్రోటీన్ దోశ అనమాట వాష్ చేశాను. ఇది వాష్ చేస్తూ ఉంటే నాకు సజ్జలు గుర్తొచ్చాయన్నమాట. సజ్జలు కూడా 3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసి బౌల్లో వేసేయాలి సజ్జలు అనమాట. ఇదంతా ఇప్పుడు వాటర్ వేసేసి 8 అవర్స్ నానబెట్టేసి పిండి రుబ్బాలి. నానాలన్నమాట. 8 అవర్స్ నానబెట్టిన రాజ్మా, మినప్పప్పు, కందిపప్పు, పెసర్లు, సజ్జలు, అటుకులు, బియ్యం 8 అవర్స్ నానబెట్టిందనమాట. ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేయాలి. కనబడుతుందా? గ్రైండ్ చేయాలి. ఇదిగోండి దోశపిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దోశపిండి. ఇందులో సాల్ట్ కూడా నేను ముందే సాల్ట్ వేసి మిక్స్ చేస్తాను. సాల్ట్ వేసేసి ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలా ఉండాలి దోశపిండి. ఇలా ఉండాలి. ఇది 8 అవర్స్ మ్యాగ్నెట్ అవ్వాలి. ఇది పొంగుద్ది.